ఎండలతో గిరాకీ లేక ఇబ్బంది పడుతున్న తమపై డీజిల్ బాంబ్ పడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. పెరిగిన డీజిల్ రేట్లు తమకు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడిపితే 300 రూపాయలు వస్తున్నాయని అంటున్నారు. కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల ఆటో డ్రైవర్ల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం ఆగినప్పటికీ సరిపడా చమురు దిగుమతి కాకపోవడంతో అయితే గడిచిన 10 రోజుల్లో 4 సార్లు ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో అయితే సామాన్యులపై భారం అయితే పడుతుంది. మరోవైపు ఇటు ఆటోలు నడుపుకునే వారైతే పూర్తిగా ఇటు ప్రయాణికులు లేకనైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ ఆటో స్టాండ్ వద్ద ఉన్నాం. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉన్నాయి అసలు? ఓవైపు ఏమో ఇప్పటికే 10 రోజులలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు. అసలు గిరాక్ అవుతుందా? ప్రయాణికులు ఎవరైనా వచ్చి ఎక్కుతారా? ఎట్లా ఉన్నది? మాకు ఎండలకు అసలే పబ్లిక్ బయటకు వెళ్తలేరు. ఇందులో ఈ డీజిల్ ధరలు పెరగడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. తినడానికి దాదాపు రోజుకు 100 రూపాయల బియ్యం కొనుక్కుందామని కూడా మాకు 50 రూపాయలు వస్తలేవు. అసలే మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సుల వల్ల చాలా ఆర్థికంగా నష్టపోయినాం. ఈ డీజిల్ ఏవైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో డీజిల్ రేటు పెరిగినాయో మాకు చాలా భారంగా ఉంది. ప్రభుత్వం పునరాలోచించి కనీసం మా ఆటో డ్రైవర్ల కన్నా డీజిల్ తక్కువ ధరకు పోసే విధంగా ఆలోచిస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎట్లా మరి ప్రయాణికులు అసలు ఏమంటూ ఉన్నారు? కొన్ని ఇతర జిల్లాల్లో కూడా ఆటో యూనియన్లు అయితే రేట్లు పెంచాయి. అంటే ఈ డీజిల్ రేట్లు పెరగడంతో కూడా ఇక్కడ ఏమన్నా రేట్లు పెంచారా, లేకపోతే పాత రేట్లతోటే నడుపుతున్నారా? అసలు ప్రయాణికులు వచ్చే పరిస్థితి రేట్లు పెంచితే ఇక్కడ మళ్ళీ మంచిర్యాలలో ఆటో రేట్లు పెంచితే ఆటోలో ప్రయాణికులు ఎక్కే పరిస్థితి లేదు. ఎట్లా అంటే ఇక్కడ రాపిడో అనేది ఒకటి వేరే యాప్ వచ్చింది, దానివల్ల నష్టం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం బస్సు ఫ్రీ వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మేము రేట్లు పెంచాం, ఉన్న రేట్లతోటే కొడతాం. కానీ మాకు గవర్నమెంట్ మళ్ళీ డీజిల్ రేటు తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా ఈ డీజిల్ రేటు పెరగడం వల్ల స్పేర్ పార్ట్స్ పెరుగుతాయి, మాకు చాలా ఇబ్బందికరం. రాను మేము ఆటో డ్రైవర్లు బతకలేని పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి. ఆల్రెడీ రోడ్డున పడ్డాం, మేము ఇంకా దుర్భరమైన జీవితం కలిపే పరిస్థితి ఏర్పడ్డది. మంచిర్యాల జిల్లాలో 46 డిగ్రీల పైగానైతే ఎండలు అయితే కొడుతూ ఉన్నాయి. ఎండలతోటే ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి, ఇటు ఆటోలు కూడా ఎక్కట్లేదు. మరోవైపు ప్రస్తుతానికి డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. అసలు ప్రయాణికులు ఎక్కే పరిస్థితి ఉందా ఆటోలలో? మీ ఇంటి పరిస్థితులు ఎట్లా ఉంది? డీజిల్ రేట్లు కొద్ది రోజులుగా మొన్ననే రీసెంట్గా 3గా పెరగడం జరిగింది. మళ్ళీ 2 రోజులు కాలేదు, మళ్ళీ 2 రూపాయలు చిల్లర పెంచారు. ఒక వారంలోనే 5 రూపాయలు డీజిల్ పెంచడంతో మా ఆటో డ్రైవర్లు కొంచెం బాగా ఆందోళన పెట్టుకున్నారు. అసలే ఎండలు కొడుతున్న సమాచారం మాది. మేము ఐబీ ఆటో స్టాండ్ మాది మంచిర్యాల జిల్లా. ఇక్కడ మేము ఉండలేకపోతున్నాం ఎండలకు. ప్రజలు కూడా ఎండలకు బయటికి వెళ్ళలేకపోతున్నారు. 47 డిగ్రీల ఎండ అంటారు, కానీ 50 డిగ్రీల ఎండ దాటి ఎక్కువ చూపెడుతుంది. అయినా కూడా మాకు కష్టం బాగా పడుతున్నాం. మేము డీజిల్ పెట్రోల్ మెయిన్గా కొంచెం తగ్గించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మాకు 200-300 కొట్టడానికి కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. అది పొద్దున 8 గంటల నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం మేము లంచ్ పోకుండా కూడా కొంత సాయంత్రం వరకు ఉంటే 200-250 నుంచి 300 వరకు మాకు డీజిల్ పోను మిగులుతున్నాయి. అవి ఏం సరిపోతలేవు. స్కూల్లో ఇప్పుడు రెంట్లు నెలకు 6,000 రూపాయలు రెంట్ కట్టాల్సి వస్తుంది. ఈ రోజు 300 రూపాయలకే మాకు ఏం సరిపోతలేవు. కొంచెం మా పైన మెయిన్గా ఆటో డ్రైవర్ల పైన కొంచెం ప్రభుత్వం మాకు చూపడాలని కోరుతుంది. ఇటు ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నది ఒకటే. ఓవైపు ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో 46 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రయాణికులు ఎవరు రాని పరిస్థితి అయితే ఉండగా, మరోవైపు ప్రస్తుతం ఇటు డీజిల్ రేటు పెరగడంతో కూడా ఎవరు కూడా వచ్చి ఆటోలు ఎక్కలేని పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా తాము ఇంటిని నడపాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు రోజుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాము 1000 రూపాయలు సంపాదిస్తే కనీసం ఇప్పుడు 300 రూపాయలు సంపాదించడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయంటున్నారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా తగ్గించి తమను కూడా ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్స్ అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా. రాజన్న